ఒకటి విన్నానురా. ఏం విన్నావురా? మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అంట కదా? అవునరా, చాలా స్ట్రిక్ట్. మరి మీ పక్కింటి వాళ్ళు ఏందిరా ఏదో చెప్పినారని మా ఫ్రెండ్ చెప్పిండు. ఏం చెప్పిండురా మీ ఫ్రెండ్? మీ నాన్న ఇంట్లో మీ అమ్మకు భయపడి చెప్పిన అన్ని పనులు చేస్తాడంట కదరా? లేదురా, నువ్వు విన్నది అబద్ధము. అవునా? అవునరా. లేదురా, నీకు తెలిసినట్లేదు. లేదురా, మా నాన్న గురించి నాకెందుకు తెలీదురా? కావాలంటే ఆఫీస్లో కూడా అందరూ మా నాన్న అడిగి టిప్స్ అడుగుతూ ఉంటారు. మా నాన్న నాతో చెప్తా ఉంటాడు, ఇంట్లో భార్యలతో ఎలా పని చేపించుకోవాలి, ఎలా ఇవ్వాలి అని అంత సలహాలు మా నాన్న అడుగుతారంటారా? మా నాన్న అందరికి సలహాలు ఇస్తుంటాడంటారా? లేదురా, కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా మీ నాన్నతో పాటు ఆఫీస్లో పని చేస్తాడంటారా? అతని దగ్గర అంతా నిజం చెప్పిండంటారా మీ నాన్న? ఏం నిజం చెప్పిండంటారా? బయటేమో అందరి దగ్గర స్పీచ్ ఇచ్చేది, మిగతా అందరి దగ్గర ఎలా స్ట్రిక్ట్గా ఉండాలి అన్ని రూల్స్ గురించి చెప్తాడంట. కానీ మీ అమ్మ నుంచి ఫోన్ వస్తానే ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి పోయి గబగబా పనులు చేసుకొని వచ్చేస్తాడంటారా? లేదురా, అబద్ధం రా ఇదంతా. కావాలంటే ఒకసారి పడుకున్నట్టు నటించి ఇంట్లో నువ్వే గమనించురా. వీడికి ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పినా అర్థం కావడం లేదు. వీడే ఇంట్లో ఉండి వాళ్ళ నాన్నని గమనిస్తే వీడికి అర్థమవుతుంది. పాపం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి ఎంత భయపడుతున్నాడో వీడికి తెలుస్తుంది. ఇంటికి పోయిండు కదా, వస్తాడు అడిగితే తెలుస్తుంది. ఏరా, ఇంటికి పోయి వస్తువా క్లారిటీ కోసం? అవునురా, నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది మా నాన్నకి ఆఫీస్కి. అవునా? ఎందుకురా? ఇంట్లోకి వచ్చి సామాన్లు కడిగి పొమ్మని ఫోన్ చేసిందిరా. ఆ టైంలో నేను పక్కన రూమ్ లో ఉన్నాను. మా అమ్మ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది. అవునా? మరి ఏం విన్నావురా నువ్వు? మా నాన్న ఫ్రెండ్స్ తో మాట్లాడము, ఇప్పుడే వచ్చి మళ్ళీ భార్యను ఎలా కంట్రోల్లో పెట్టుకున్నా వచ్చి చెప్తాను, ఇంటికి ఇప్పుడే పోయి వస్తాను అని మా నాన్న మాటలు వినిపించినాయిరా నాకు. నిజమేరా నువ్వు చెప్పింది? అయ్యో, ఇంతవరకు ఏదో అనుకున్నాను రా, నేను అంతా రివర్స్ లో విన్నాను రా. నువ్వు చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను విన్నాక ఇప్పుడు నిజమని తెలిసిందిరా నాకు. పాపం నాన్న. ఆఫీస్ లో మిగతా వాళ్ళకందరికీ తెలిస్తే నాన్న పరిస్థితి ఏంటో పాపం రా. నిజమేరా, పాపం.